నమస్తే. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముదురుతోంది. చాలా దేశాలు అంటే వారం రోజులు అవుతుంది, వారం రోజులుగా యుద్ధం నడుస్తుంది. ఆ దేశాల్లో ఇరాన్లో ఇజ్రాయెల్లో స్థిరపడ్డ తమ పౌరులను వెనక్కి తిరిగి రమ్మంటున్నాయి అన్ని దేశాలు కూడా. అమెరికా, చైనా లాంటివి కూడా మీరు వెనక్కి తిరిగి వచ్చేసేయండి, యుద్ధం వస్తుంది కదా అని చెప్తున్నాయి. చాలా మంది వెనక్కి తిరిగి వెళ్తున్నారు. అయితే భారత్ నుంచి కూడా ఇరాన్ వెళ్ళారు చాలా మంది. దాంట్లో 80% మంది కశ్మీర్కి చెందిన వాళ్ళు, జమ్మూ కాశ్మీర్కి చెందిన వాళ్ళు. అయితే వాళ్ళందరినీ కూడా క్రమంగా తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ 90 మందిని ఢిల్లీ తీసుకొచ్చారు, ప్రత్యేకంగా వాళ్ళని విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. అయితే అక్కడి నుంచి వాళ్ళ ఇళ్లకు తరలించడానికి, జమ్మూ కాశ్మీర్లో వాళ్ళ స్వస్థలాలకు తరలించడానికి బస్సులు ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ బస్సులు ఏర్పాటు చేసింది, ప్రభుత్వ బస్సుల్ని. దాని మీద వీళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. అసలు పెద్ద దేశాలు కూడా, అమెరికా, చైనా, రష్యా లాంటివి కూడా ఒక అంటే హెచ్చరికలు జారీ చేసినాయి. ప్రమాదకరంగా ఉండొచ్చు పరిస్థితులు, యుద్ధం రావచ్చు, వెళ్ళిపోండి అని, అంతే. కానీ మనం మాత్రం యథావిధిగానే, అంటే ఎప్పుడు మన ఉక్రెయిన్ రష్యా యుద్ధం సందర్భంగా కానీ ఎప్పుడైనా సరే ఏది జరిగినా మనం ప్రత్యేకంగా తీసుకొస్తాం మన పౌరులను, విద్యార్థులను, అక్కడ ఉన్న వాళ్ళను మనం ప్రత్యేక ఏర్పాట్లు చేసి మనమే తీసుకొస్తాం. భారత ప్రభుత్వం తీసుకొస్తుంది, ఆ బాధ్యత తీసుకుంటుంది. అలాగే ఇప్పుడు కూడా తీసుకొస్తే విమర్శలు చూడండి. అసలు పోయినోడు ఖర్చు పెట్టుకొని రావాలి కదా, చదువు కోసం, ఉన్నత చదువు కోసం, ఉద్యోగం కోసం నువ్వు టికెట్ కొనుక్కొని పోయినావు, అక్కడ బాగుంటుందని. పరిస్థితి తెలుసు కదా, యుద్ధం వస్తుందని తెలుసు కదా. ఆ రెండు దేశాల్లో రోజు రోజుకు పరిస్థితి ఎలా ఉంది అందరికీ తెలుసు కదా. రావాలి కదా వెనక్కి టికెట్ కొనుక్కొని, లేదు, ప్రభుత్వమే వెళ్ళి తీసుకొని వచ్చినా ఇళ్లకు చేర్చాలంటే ఏసీ బస్సులు పెట్టి. బస్సులు సరిగా లేవంట, సౌకర్యవంతంగా లేవంట. వాళ్ళతో పాటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వాలను తిడుతున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని. ఇవాళ వచ్చిన వాళ్ళలో 90 మంది జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్. ఢిల్లీలో మంచిగా దిగిండ్రు, అక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తా అంటే వీళ్ళు చేసిన రచ్చ ఇది. అంటే చూడండి, అర్థం చేసుకోండి. కాశ్మీర్కు చెందిన వాళ్ళే 80% మంది కాశ్మీర్కి చెందిన వాళ్ళే. ఈరోజు 90 మంది, వాళ్ళందరూ కూడా జమ్మూ కాశ్మీర్కు చెందిన వాళ్ళంటే ఎవరో ఆలోచించండి మీరు, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పటికి సోషల్ మీడియాలో ఇప్పుడు దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వాన్ని తిడుతున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని, దేశాన్ని తిడుతున్నారు వాళ్ళు. నాన్ ఏసీ అంటే అవన్నీ పాతయి అంట, నిర్వహణ లేనివంట అవన్నీ కూడా, అందుకనే వద్దంట. దీంతో జమ్మూ కాశ్మీర్ సీఎం జేకేఎస్ఆర్టీసీతో మళ్ళీ మాట్లాడి డీలక్స్ బస్సులు పెట్టిండ్రు అనుకోండి. దాన్ని వీళ్ళ పరిస్థితి ఇట్లున్నదని చెప్పి జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అంట ఈ బస్సులను చూపిస్తూ పోస్ట్ చేశారు ఎక్స్లో. చూడండి, అసలు దాదాపు 4000 మంది భారతీయ విద్యార్థులే చదువుతున్నారంటే ఇరాన్లో. 80% కాశ్మీర్ వాళ్ళు. టెహ్రాన్, షిరాజ్, కోమ్ వంటి నగరాల్లో వాళ్ళందరూ మెడిసిన్, ఇతర ఇంజనీరింగ్ కొన్ని కోర్సులు చేస్తున్నారంట. రావచ్చు కదా, ఎన్ని రోజులైంది, రాలేదు. వెళ్ళి తీసుకొని రావాలి వాళ్ళను. తీసుకొచ్చినందుకు మళ్ళీ ఈ అసౌకర్యాలను చూపిస్తూ మళ్ళీ ప్రపంచం ముందు భారత్ పరువు తీయాలి, దేశాన్ని తిడుతూ. అదే మిగతా కాశ్మీరేతరులు ఉంటారు కదా, జమ్మూ కాశ్మీరేతర విద్యార్థులు ఉంటారు కదా, ఈరోజు వచ్చిన కొంతమంది, వాళ్ళేమో అదే ట్విట్టర్లో, ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపినారు వాళ్ళు. విదేశాంగ మంత్రి జయశంకర్కు భారత ప్రభుత్వాన్ని కూడా ట్యాగ్ చేస్తూ, భారత ప్రధాని మోదీని ట్యాగ్ చేస్తూ, సురక్షితంగా మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఏ దేశం కూడా వాళ్ళ పౌరుల గురించి పట్టించుకోవట్లేదు ఇరాన్లో. మీరు వచ్చేయండి అన్నది తప్ప ఏ దేశం కూడా పట్టించుకోలేదు ఇరాన్లో ఉన్న తమ దేశ పౌరులను. అలాంటిది భారత్ మమ్మల్ని ప్రత్యేకంగా తీసుకొచ్చింది, సురక్షితంగా మా ఇల్లు చేర్చింది, మా దేశానికి మమ్మల్ని తీసుకొచ్చింది, తిరిగి కృతజ్ఞత అని వాళ్ళు చెప్తే, ఈ కాశ్మీర్ నుంచి వెళ్ళిన వీళ్ళు చేసిన రచ్చ ఇది. ఏమందని చెప్పండి అసలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.